శరీరం త్వం శంభోః శరీరం త్వం శంభోః శరీరం త్వం శంభోః శశిమిహిర 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 వక్షోరుహయుగం 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 తవాత్మానం మన్యే తవాత్మానం మన్యే తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం భగవతి నవాత్మానమనఘం భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీతి 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 అయముభయ సాధారణతయా అయముభయ సాధారణతయా అయముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం 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 స్థితః అనకూడదండి, సాకు సావత్తు పలకాలి. కాగాని పాగాని ఉంటేనే విసర్గ సగం పలకాలి. స్థితస్స స్థితస్స సాకు సావత్తు వచ్చేస్తుంది. స్థితః సంబంధో వాం స్థితః సంబంధో వాం స్థితః సంబంధో వాం సమరస పరానందపరయోః సమరస పరానందపరయోః సమరస పరానందపరయోః. ఉత్తమం. ధన్యవాదాలు. ఇక్కడ శంకరాచార్య స్వామి వారు చెబుతున్నది ఏమిటంటే, పార్వతీ పరమేశ్వరులు ఒకరికొకరు శరీరాలు, ఒకరు ప్రధానమైనప్పుడు మరొకరు అప్రధానమవుతారు. అలా వారు ఈ సృష్టి కార్యాన్ని, సంరక్షణ లయ కార్యాన్ని చేస్తూ ఉన్నారు. ఈ అనే విశేషాంశాలని మనకు ఇందులో తెలియజేస్తున్నారు. శరీరం త్వం శంభోః శంభోః శంకరునకు, త్వం నీవు శరీరం శరీరానివి. ఎటువంటి శరీరానివి? శశి చంద్రుడు, మిహిర సూర్యుడు. చంద్రుడు సూర్యుడు వక్షోరుహయుగం రెండు స్తనములుగా కలిగి ఉన్నటువంటి శరీరానివి నీవు. భగవతి, ఓ పరాత్పరి, ఓ పరమేశ్వరి, తవ నీ యొక్క ఆత్మానం దేహమును అనఘం దోషములు లేనివాడైనటువంటి
నవాత్మానం, నవ వ్యూహములు కలిగిన 9 రకాలైనటువంటి వ్యూహాలు కలిగిన శంకరునిగా మన్యే తలచుచున్నాను. అతః మూడో వరుసలో ఆ కారణము వలన శేష అప్రధానమైనది, శేషి ప్రధానమైనది. ఇతి అయం అనే ఈ విషయము, అనే ఈ సంబంధము సమరస పరానందపరయో, సామరస్యంతో కూడినటువంటి ఐక్యము కలిగిన ఆనంద భైరవుడు, ఆనంద భైరవి స్వరూపాలైనటువంటి వాం మీ ఇద్దరికీ ఉభయ సాధారణతయ, ఇరువురికి సమానముగా వర్తించుచున్నది అని ఒక విషయం చెప్తున్నాడండి ఇక్కడ. అంటే శివుడు శరీరము అయితే శివుని శరీరములో ఉండేటువంటి ఆత్మ అమ్మవారు. తవ ఆత్మానం మన్యే, శివుడి శరీరంలో ఉండేటువంటి ఆత్మ అమ్మవారు అవుతుంది. శివుడి శరీరములో ఆయన శివుడు, ఈవిడ శక్తి. శరీరములో శక్తి ఉంటుంది కదా, కాబట్టి శివుని శరీరములో ఉన్నటువంటి శక్తిగా ఈమె ఏమి చేస్తుంది? ఒకానొక సందర్భంలో వీరికి ఈ సృష్టి కార్యము చేయాలి అనిపించినప్పుడు ఈ అమ్మవారు సృష్టి కార్యాన్ని మొదలుపెట్టి చేసేస్తూ ఉంది. అప్పుడు శివుడు శేషమవుతూ ఉన్నాడు, అమ్మవారు శేషి అవుతుంది. సంహార కార్యము చేసినప్పుడు శివుడు శేషి అవుతున్నాడు, అమ్మవారు శేషమవుతుంది. శేషము అంటే ప్రధానము అప్రధానము అని. ఇప్పుడు ఇంటి నుంచి భార్యాభర్తలు ఇద్దరు బయటికి వెళ్ళారు, దేవాలయానికి వెళ్ళారు అనుకుందాం. భర్త ప్రధానమైన వాడు అవుతాడు. దేవాలయానికి వెళ్ళారు, అక్కడ దేవాలయంలో వాళ్ళు మీ గోత్రనామాలు చెప్పండి అని అడిగారు. భర్త యొక్క గోత్రము పేరు చెబుతారు. ధర్మపత్ని సమేతస్య అని ఈవిడని కూడా కలిపేసుకుంటారు. అక్కడ ఈవిడ ప్రధానం కాదు. అక్కడ ఇంట్లోకి వచ్చారు, ఇంట్లో ఈవిడ ఏదో వంట చేస్తూ ఉంటుంది లేదా దీపారాధన చేస్తుంది. ఆ సమయంలో ఆవిడే ప్రధానము. స్వామికి దీపారాధన చేసేటప్పుడు పూజ ఎవరు చేసినా కూడా దీపారాధన ఇంటి ఇల్లాలు చేయాలి. దీపము వెలిగించడము లేదు, హోమము చేసినా కూడా ఆ అగ్నిని హోమకుండంలో స్థాపన చేయడం స్త్రీమూర్తులే చేయాలి, వాళ్ళే ప్రధానం అక్కడ. అలా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక్క శరీరం లాంటి వారు. పార్వతీ పరమేశ్వరుడు ఒక్క శరీరమే, ఇద్దరు. అర్ధనారీశ్వర తత్వం వారిది. అయితే సృష్టి కార్యంలో అమ్మవారు ప్రధానంగా, అయ్యవారు అప్రధానంగా ఉంటారు. సంహార కార్యంలో అయ్యవారు ప్రధానంగా, అమ్మవారు అప్రధానంగా ఉంటారు అనేటువంటి విశేషాంశాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సూర్య చంద్రులు అమ్మవారి యొక్క 2 స్తనములుగా ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. శశిమిహిర వక్షోరుహయుగం అని. గతంలో ఒకసారి అమ్మవారి యొక్క తాటంకములుగా వర్ణించారు.
రెండు కర్ణాభరణములు ఈ సూర్యచంద్రులు అని. మరొక శ్లోకంలో అమ్మవారి యొక్క రెండు నేత్రాలు సూర్యచంద్రులు అని వర్ణిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి అమ్మవారి నేత్రాలు, అమ్మవారి తాటంకాలు, అమ్మవారి స్తనయుగము, ఇలాంటి వర్ణనలన్నీ కూడా మనకి వేదంలోనే చెప్పబడి ఉన్నాయి. కనుక ఆ వేద వాక్యాలని ఆధారం చేసుకొని కవులు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా మనకు ఆ విషయాలని తెలియజేస్తూ ఉంటారు. పార్వతీ పరమేశ్వరులు ఒకరికి ఒకరు శరీరం అవుతారు, ఒకరికొకరు ఆత్మ కూడా అవుతారు. అందువల్ల వాళ్ళ యొక్క సంబంధము శేషీ సంబంధము. ఒకే శరీరంలో స్త్రీ పురుష తత్వాలు, ఆది పరాశక్తి యొక్క తత్వము, పరమేశ్వర తత్వము రెండూ ఉన్నప్పుడు ఏది పనిచేస్తుంది అంటే, ఆయన శరీరం పనిచేసినప్పుడు పార్వతీదేవి యొక్క శరీరము సహకరిస్తూ ఉంటుంది. ఆవిడ పనిచేస్తున్నప్పుడు శివుని యొక్క శరీరము ఉభయ సాధారణతయ అనడానికి సమరస పరానందపరయోహో, అలాంటి సామరస్యం, అలాంటి ఐక్యం అనేది ఆ శరీరంలో ఉంది. ఇప్పుడు విడివిడిగా ఉన్నప్పుడు ఎవరి శరీరాలు వాళ్ళవైనప్పుడు ఈ శరీరంలో పురుషతత్వం ఉంటుంది, ఆ శరీరంలో స్త్రీ తత్వం ఉంటుంది. వాళ్ళు ఆ పనులే చేస్తారు. కానీ రెండు కలిసి ఒకే శరీరం అయినప్పుడు అమ్మవారి సంకల్పానుసారం శివుడు పనిచేస్తాడు. ఈ విషయం మనకి మొదటి శ్లోకంలోనే చెప్పారు. శివశక్త్యా యుక్తః యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవః న ఖలు కుశలస్పందితుమపి. శివుడు శక్తితో కూడుకున్నవాడైతే మాత్రమే ఏ కార్యక్రమమైనా చేయడానికి సమర్థుడవుతున్నాడు. శక్తితో కూడుకున్నవాడు కాకపోతే స్పందితుమపి న కుశలః, ఆయన కదలటానికి కూడా ఆయనకు సాధ్యము కాదు కదా అనేటువంటి అంశాన్ని మనం ముందుగా చెప్పుకున్నాం మొదటి శ్లోకంలోనే. ఆ విధంగా శివునిలో ఉన్నటువంటి ఆ శక్తియే సంకల్పాలను ఇస్తూ ఆయనని పనిచేయనిస్తుంది, తాను పనిచేస్తూ ఉంది. అందుకనే ఇక్కడ భగవతి అనేటువంటి సంబోధన చేశాడు స్వామివారు. ఈవిడ భగవతి, ఆయన భగవానుడు. భగము కలవాడు భగవానుడు, భగము కలది భగవతి. భగము అంటే 6 రకాలైనటువంటి ప్రత్యేకమైన ఐశ్వర్యాలు. ఉత్పత్తిం చ వినాశం చ భూతానామాగతిం గతిం వేత్తి విద్యామవిద్యాం చ సవాచ్యో భగవానితి. ఎవరిని భగవాన్ అనాలి? మన వాళ్ళు అందరినీ భగవాన్ భగవాన్ అనేస్తుంటారు. భగవాన్ సాయిబాబా ఇట్లా చెప్తూ ఉంటారు. అట్లా అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఉత్పత్తి, సృష్టించేటువంటి శక్తి అనేది ఒకటి. 6 అంశాలు ఇక్కడ చెప్పారు. రెండవది వినాశం, నాశనము చేసేటువంటి శక్తి. ఈ సృష్టిలో ఉన్నటువంటి దేన్నైనా సరే దాన్ని ఉత్పత్తి చేసేటువంటి శక్తిని ఉత్పత్తిం అని చెప్తున్నారు. భూతానాం ప్రాణుల యొక్క ఆగతిం
గతిం, రాక పోక, ప్రాణుల యొక్క రావడము పోవటము, ప్రాణులు ప్రకృతి మొత్తం కూడా ఇదంతా రాక పోక. విద్యాం అవిద్యాం, విద్య రకరకాలైనటువంటి విద్యలు ఉన్నాయి మనకి, అవన్నీ కూడా ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వ విద్యానాం అని మనకి సమస్త విద్యలకు మూలమైనటువంటి వాడు ఆయన. కనుక సమస్త విద్యలు తెలిసినటువంటి వాడై ఉండాలి. అవిద్య కూడా ఏవైతే విద్యలు కానివో ఆ మాయలను సృష్టించి మన పైన వదిలిన వాళ్ళు వేరే కదా. అవిద్యలో పడి కొట్టుకునేవాళ్ళు అవిద్యలో పడి కొట్టుకుంటూ జనన మరణ చక్రంలో నుంచి బయట రాకుండా ఉంటారు. అవిద్యలో నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు విద్యను నేర్చుకొని, అంటే విద్య అంటే ఏదైతే తరింపజేయగలదో అది మాత్రమే విద్య. సా విద్య యా విముక్తయే, మనల్ని ఈ సంసార చక్రంలో నుంచి బయట పడవేయగలిగినది ఏది ఉంటుందో దాన్ని విద్య అనాలి. అవి కాకుండా మిగతావన్నీ అవిద్యలే. మన సంసార చక్రంలోనే కలిగి తిరుగుతూ ఉంటే అది విద్య కాదు. ఇటువంటి 6 వ్యవహారాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరుంటారో సవాచ్యో భగవానితి, అతన్ని మనం భగవానుడు అని అనాలి. అలాంటి 6 అంశాలు కలిగినటువంటి అమ్మవారిని మనం భగవతి అని అనాలి. అటువంటి భగవతి భగవానుడైనటువంటి శంకరునితో కలిసి ఆత్మను శరీరాన్ని పంచుకుంటూ ఆయన పని చేస్తున్నప్పుడు తను అప్రధానమై, తను పని చేస్తున్నప్పుడు ఆయనను అప్రధానముగా చేసి ఈ సృష్టి లయము అనే 2 కార్యక్రమాలని ఒకరితో ఒకరు పరస్పరం సామరస్యాన్ని పొంది చేసుకుంటూ ఉన్నారు అని ఇక్కడ వర్ణన అనేది చేశారు జగద్గురువులు. ఈ శ్లోకాన్ని మనం 45 రోజులు ప్రతిరోజు 1000 సార్లు పఠించాలి. అలా పఠించేటువంటి వాళ్ళకి వాళ్ళ బుద్ధి కుశలత అనేది పెరుగుతుంది. సమస్త సందేహాలు తొలగిపోతాయి. ఏ విధమైనటువంటి భగవానుడికి సంబంధించిన సందేహాలున్నా కూడా అవి తొలగిపోయి వారికి చక్కటి బుద్ధి కుశలత ఏర్పడి మంచి జ్ఞాన సంపాదన చేయడానికి అవకాశం అనేది దొరుకుతుంది. ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ ఉన్నటువంటి సమయంలో అమ్మవారికి తేనె నివేదన చేయాలి. అటువంటి అత్యద్భుతమైన శ్లోకరత్నం ఇది. శరీరం త్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీతి అయముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరస పరానందపరయోః. శ్రీమాత్రే నమః.